జస్ట్ అట్లా చూస్తూ ఉండమని చెప్పి. అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్లు వేసుకోవడానికి వాటికి ఉండాలి కదా, అయ్యా అయ్యా అని ఒకటి ఓడ్రా ఇది కనిపెట్టింది, అరే రండిరా వీడిని తీసుకురండి రా. జగన్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఆయన హయాంలోనే ఆ రోజు మరి ఎక్కడ కూడా మళ్ళీ ఫస్ట్ ఫేజ్ అని లేకుండా అందులో 41.15 మీటర్స్కు రివైజ్డ్ కాస్ట్ 12,157 కోట్లనే ఆ రోజు ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే ఏదైతే పిఐబిలో ఆమోదించడం జరిగింది. ఆ పిఐబి ఏదైతే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆమోదించడం ఏదైతే జరిగిందో అదే క్యాబినెట్కి వస్తుంది, అదే క్యాబినెట్ ఆమోదించడం జరిగింది. మరి దీనికి ఈవేళ క్యాబినెట్లో మీ మంత్రి ఎందుకు వ్యతిరేకించలేదంటే, అంటే ఏ రకంగా వాళ్ళు చేసినటువంటి తప్పుల్ని, వాళ్ళు చేసినటువంటి పాపాలు ఈరోజు మాకు శాపాలుగా ఉంటే వాటిని కూడా మా మీద రుద్దాలనేటువంటి ప్రయత్నం ఏదైతే అడుగడుగునా కూడా ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నాడో, మరి ఇవే ఒక ఉదాహరణ అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, అందుకే ఈరోజు చాలా క్లియర్గా ఏదైతే ఈ పోలవరం ఎత్తు తగ్గింపు కానీ, ఫేజ్ 1 ఫేజ్ 2లుగా విభజన కానీ, డయాఫ్రమ్ వాల్ విధ్వంసం కానీ, ఇవన్నీ కూడా జగన్ అరాచక పాలన లోపాలు, జగన్ విధ్వంస పాలనకు మరి ఇవన్నీ కూడా నిదర్శనాలు అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, అంటే అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజం అవుతుందనేటువంటి పరిస్థితులు ఈవేళ జగన్మోహన్ ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. అంచేత వాస్తవాన్ని ఆయన గ్రహించి అబద్ధాన్ని 100 సార్లు చెప్తే అది నిజం కాదు అనేటువంటి సత్యాన్ని జగన్ గమనించాలని చెప్పేసి కూడా మరి సందర్భంగా తెలియజేసుకుంటూ, అందుకే ఈరోజు మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. పోలవరం ప్రాజెక్ట్ అనేది ఈరోజు ఆంధ్రుల జీవనాడి, ఈ రాష్ట్ర ఆర్థిక సంపదను పెరుగుదలకు ఆధార బిందువు పోలవరం ప్రాజెక్టు. అందులో కూడా ముఖ్యంగా మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన నదుల అనుసంధానం. అటువంటి ఆలోచన నదుల అనుసంధానం ఏదైతే ప్రక్రియ ఉందో దానికి పునాది పోలవరం ప్రాజెక్టు. అంచేత ఖచ్చితంగా ఈ పోలవరం ప్రాజెక్టు నిర్మాణ విషయంలో మా విధానం, మా ఆలోచనలు, మా చిత్తశుద్ధి, వజ్ర సంకల్పం ఖచ్చితంగా ఈరోజు రాష్ట్రంలోనూ కేంద్రంలో ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలోనూ కేంద్రంలో ఉన్నది డబుల్ ఇంజిన్ సర్కారు ప్రభుత్వం. ఖచ్చితంగా ఏదైతే పోలవరం ప్రాజెక్టును మరి ఏదైతే 45.72 మీటర్స్కే నిర్మిస్తాం. ఖచ్చితంగా పోలవరం నుండి ఈ యొక్క గోదావరి వరద జలాలు అటు రాయలసీమకి ఇటు ఉత్తరాంధ్రకి తీసుకెళ్లేటువంటి బాధ్యత, నదుల అనుసంధానాన్ని పూర్తి చేసేటువంటి బాధ్యత ఈ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందనే విషయాన్ని మరి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. ఆల్రెడీ ఏదైతే ఈ పత్రిక విషయం ఏదైతే చిమ్ముతుందో అబద్ధాలు అసత్యాలకి కేర్ ఆఫ్గా ఈరోజు ఆయన పత్రిక ఆయన ఏదైతే ఉన్నాడో ఆల్రెడీ ప్రజలే తిరస్కరించినటువంటి పరిస్థితి. ఇటువంటి ప్రచారం ఎప్పుడైనా ఒక్కసారి నమ్మగలుగుతారు. ఏదైతే 2019లో ఒక్క ఛాన్స్ అంటూ వచ్చి ఇటువంటి అబద్ధాలు అసత్యాలు ప్రచారం చేస్తే ఆ రోజు నమ్మారు. 5 సంవత్సరాల్లో వాళ్ళ పాలన, వాళ్ళ వైఫల్యం, వాళ్ళ అసత్యాలు అబద్ధాలు గమనించారు. కాబట్టి ఆల్రెడీ ప్రజలు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డిని శిక్షించడం అనేది జరిగింది. ఖచ్చితంగా